ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 మాటలు చూసుకుంటే, మనకు ప్రభు ఒక్కడే. ఏంటండి? మనకి దేవుడు ఒకడే. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వాసం ఒకటే. విశ్వాసం ఎన్ని ఉంటాయండి? 4-5 రకాలు ఉండవు. విశ్వాసం అంటే నమ్ముట వల్ల కలుగుతుంది. బాప్తిసం ఒకటే. బాప్తిసాల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ బాప్తిసం ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. 4-5 సార్లు తీసుకునే అవసరం లేదు. ఒకసారి బాప్తిసం తీసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా మనందరికీ ప్రభు ఒక్కడే. అంటే సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు ఒక్కడే. ఆయన అందరికీ పైన ఉన్నాడు. అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్న నరుని అందరినీ చూడడం జరుగుతుంది. అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు అంటే, తన నరుని కలగజేసిన తర్వాత నాసిక రంధ్రంలో తన ఊపిరిని వదగా నరుడు